హాయ్ హలో వెల్కమ్ టు D6 ఛానల్. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందామంటున్న పెద్ది కృష్ణమూర్తి గౌడ్, కాంగ్రెస్ బహిష్కృత నేత దేవరపులకు చెందిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ జనగామ జిల్లా కొడకళ్ళ మండల కేంద్రంలో ఈ ఆదివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి నుండి కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అహర్నిశలు కష్టపడుతూ పార్టీని కాపాడుకున్నామని, ఈ రోజున యశస్విని రెడ్డిని గెలిపించడానికి ఎంతో కష్టపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు పెట్టడము ఎంతవరకు సబబని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి యశస్విని రెడ్డి గెలిచిన తర్వాత వచ్చి పార్టీ కండువా కప్పుకున్నటువంటి వారికి ఝాన్సీ రెడ్డి పెద్దపీట వేయడము ఎంతవరకు సబబని, కాంట్రాక్టుల వారికే, కమిషన్ల వారికే అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొడకండ్ల, దేవరపుల, పాలకుర్తి మండలాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. ఇదివరకే దేవరపులలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని, ఈరోజు కొడకండ్లలో ఏర్పాటు చేస్తున్నానని, త్వరలో పాలకుర్తిలో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో 5,000 మందితో ఈ 3 మండలాల నుండి కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ కార్యకర్తలతో, ఎవరైతే ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి వ్యవహార శైలితో బాధపడుతున్న వారి అందరితో తాము బహిరంగ సభ ఏర్పాటు చేసి తమ బాధలు అన్ని కూడా వ్యక్తం చేస్తామని చెప్పేసి ఆయన వివరించారు. కొడకండ్లలో ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తామని, స్థానిక సీతారామ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ని బుక్ చేసుకుంటే ఆ విషయం తెలిసినటువంటి ఝాన్సీ రెడ్డి ఆ ఫంక్షన్ హాల్ యజమాని బెదిరించడంతో తమకు ఆ ఫంక్షన్ హాల్ ఇవ్వమని యజమాని ఫోన్ చేసి చెప్పారని, దాంతో కొడకండ్ల మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర తాము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొడకండ్ల, పాలకుర్తి, దేవరపుల మండలాల్లో వ్యక్తులతో మాకు సంబంధం లేదని, పార్టీని ఖచ్చితంగా కాపాడుకుంటామని, కాంగ్రెస్ పార్టీ తమ ఊపిరున్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే తాను పోరాడతానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతోని మీ అందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ, ఈ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం అహర్నిశలు కష్టం చేసి రాత్రి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి ఓటు అడిగిన నాయకులకు గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం భవిష్యత్తులో మళ్ళీ తిరిగి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం, కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉండే కార్యకర్తలను వెన్నుదండుగా వండుకుంటూ రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కూడా నిజమైన కార్యకర్తల గుర్తింపు లేకపోతే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిన నాయకులకే ప్రజాప్రతినిధులుగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ఒకవేళ విస్మరిస్తే, అది న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడు నీడగా ఉంటూ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపుల, కొడకండ్ల, పాలకుర్తి ఈ 3 మండలాలకు సంబంధించిన కార్యకర్తలందరికీ, నాయకులందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో మంచో చెడో, కష్టాన్ని, నిష్ఠూరాన్ని, ఆర్థిక వనరులను కూడా కనిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందులో భాగంగా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో
ఎన్నడూ లేని విధంగా ప్రజలు మార్పు కోరుకుంటే ఆ ప్రజలందరినీ చైతన్యవంతులను చేయడం కోసం శ్రమించిన కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడం ఝాన్సీ రెడ్డి గారికి ఆమె ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటుంది. ఆ ఇన్ఛార్జ్ అనే చెప్పుకునే పదానికి కార్యకర్తలను కాపాడకపోతే, ముఖ్యంగా నాయకుడు అనేవారు ఎవరైనా కార్యకర్తలను కాపాడుకోవాలి. కార్యకర్తలు పార్టీని కాపాడుతారు. కార్యకర్తలను విస్మరిస్తే నాయకుడు పోతాడు. నాయకునితో పాటు పార్టీకి కూడా దెబ్బ జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ నేను ఈ పత్రిక సమావేశాన్ని కార్యకర్తల సమక్షంలో కష్టసుఖాలు పంచుకోవడానికి నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 2 రోజుల క్రితం నేను ఒక ఫంక్షన్ హాల్ను అడగడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్ను ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బానిసత్వానికి అలవాటు పడి వాళ్ళు ఇచ్చే తాయలాలకు అలవాటు పడి ఆ మందిరాన్ని వాళ్ళు బెదిరించి నన్ను అక్కడ సమావేశం ఏర్పాటు చేయకుండా చేయడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇక్కడ నేను ఈ చౌరస్తలో కానీ కొన్ని దిక్కుల వాతావరణంలో కానీ నేను చూస్తున్నా, కిందున్న నాయకుల బొమ్మలు 10 సంవత్సరాల కింద నుంచే ఉన్నాయి. అధికారం మారింది, పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, కానీ కిందున్న బొమ్మలు అయ్యే ఉన్నాయి, పైనున్న బొమ్మలు మారుతున్నాయి. అంటే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ కూడా గుర్తింపు లేదు. వలస వచ్చిన వాదులకు దయాకర్ రావు చెంచాగిరి చేసే వాళ్ళకే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తుండ్రు. ఆ దయాకర్ రావు చెంచాగిరి చేసే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ప్రతి గ్రామాన ఈ కొడకండ్ల మండలంలో ఏ గ్రామం కానీ 21 గ్రామ పంచాయతీలను ఖచ్చితంగా అన్ని కార్యకర్తలను కాపాడుకొని కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం. మేము గడి ముంగట దొరకు వ్యతిరేకులం కాదు, కానీ దొర బానిసత్వానికి మేము అలవాటు పడే వ్యక్తులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ రక్తం ఇక్కడున్న ఈ కార్యకర్తలకు 100 మంది వచ్చే కార్యకర్తలకు ఇల్లు తిరిగి మీరు ఇవాళ డబల్ బెడ్రూమ్ అంటుర్రు, ఇంకేదో అంటుర్రు, ఎన్నో మభ్య పెడుతుర్రు, కుల సంఘాలకు కుల భవనాలు అంటుర్రు. ఈ దొంగ మాటలన్నీ ఇని 10 సంవత్సరాలు ప్రజలందరూ నమ్మకనే ఈ కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ మీరు అదే ఊటకపు మాటలు చెప్పుతుర్రు. ఇంకొకటి కూడా పాత్రికేయ మిత్రులు దయచేసి బలంగా దీన్ని ప్రచారం చేయాలి. దయాకర్ రావు నాయకత్వం వహిస్తున్న సందర్భంలో ప్రజలందరినీ భయభ్రాంతులకు చేసి ఏ మీటింగ్కు పోయినా మర్యాద దక్కదని బెదిరిస్తే కార్యకర్తలు భయపడి మీటింగ్లకు రాలేదొచ్చు తప్ప ఓటు అనే మార్పుతోని తగిన గుణపాఠం చెప్పిర్రు. భవిష్యత్తులో మీకు అది జరగకుండా చూసుకోండి. మీరు ఏ మోసం చేసినా కాంగ్రెస్ పార్టీకి రక్షించుకోవడానికి నిజమైన కార్యకర్తలుగా, నిజమైన నాయకులుగా, నమ్ముకున్న జెండా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలం మేమందరం ఇప్పటి నుంచి ఇక్కడ జరిగిన ఈ 50 మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో ప్రతి గ్రామం తిరుగుతాం, అందరినీ కలుపుకుంటాం. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కావడానికి ఇక్కడ కూర్చున్న నాయకులే నిజమైన నాయకులు. నీ దగ్గర స్వార్థం కోసం, స్వలాభం కోసం, నీ మీద ప్రేమ లేకున్నా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూసిన వారి అక్కర కోసమే నీ దగ్గర నీ చెంత ఉంటుండ్రు. దయచేసి ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం, కార్యకర్తలను కాపాడుకోండి, పార్టీని రక్షించండి.
మీ అత్తాకోడళ్ళ ముచ్చట మాకు సంబంధం లేదు. ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నేను పత్రిక సమావేశం పెడితే మీకు వచ్చిన నష్టమేముంది? నిన్న ఒక సందర్భంలో డిజిటల్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఆమోదింపబడ్డ వ్యక్తులు సభ్యత్వం నాడు లేని వాళ్ళు నాకు సభ్యత్వం లేదు అంటారు. కాంగ్రెస్ పార్టీ కోసం